నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం గీతా మందిర్లో అధ్యయనోత్సవ ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుప్పావే ప్రవచనాలు, పాశుర విజ్ఞాపనలతో భక్తులు గోదా అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ సూక్తి సుధాజరి, పసుమర్తి పద్మజ కుమారి తిరుప్పావై ప్రవచనాలు చేస్తూ భక్తులకు ధనుర్మాస విశిష్టతను వివరిస్తున్నారు. ఆలయ అర్చకులు అకలంకం రామానుజాచార్యుల బృందం పాశుర విజ్ఞాపనలు, పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు ధనుర్మాస ఉత్సవాలలో విరివిగా పాల్గొని గోదా రంగనాథుల స్వామివార్ల ఆశీర్వాదం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ కోరుతుంది. ఆ స్వామికి అవునా, నాకు నేను చెందినవాడను కాను, నాకు ఎవరు రక్షకులు లేరు, నాకు నీవే రక్షకుడవి అంటూ ఆ కృష్ణయ్యనే నమ్మి ఉండాలి. ఇదే శరణాగతి. తపస్సు న్యాసమేష తపస గరిష్టమాము అంటారు, తపస అతిరిక్తమాము అంటారు. అంటే అన్ని తపస్సులలోకెల్లా న్యాసము అనేది గొప్పదైనటువంటి తపస్సు. న్యాసము అన్నా, పరన్యాసము అన్నా, శరణాగతి అన్నా, ప్రపదనము అన్నా, శరణావరణము అన్నా, మహావిశ్వాసం అన్నా, దృఢ అత్యవసాయం అన్నా ఒకటే, శరణాగతి చేయటం. ఆ స్వామికి శరణాగతి చేయాలి. ఇది మనల్ని మనం అర్పించుకోవటం. ముందు చెప్పింది ఏమిటి అంటే ఆత్మీయాలన్నింటినీ స్వామికి సమర్పించాలి. నా అంతులేదంతా కూడా. తర్వాత ఆత్మనే సమర్పించాలి. అవునా? ఇప్పుడు మొదటి అడుగు ఏమడిగాడు? ఇహలౌకిక సుఖాలని నాకు సమర్పించండి. రెండవ అడుగు ఏమడిగాడు? ఇహలౌకిక అని ఎందుకన్నాము? లౌకికమైన కార్యక్రమాలని ఆయనకు సమర్పించాలి, ఇహలౌకిక సుఖాలని ఆయనకు సమర్పించాలి. రెండవ అడుగు ఏమిటి అడుగుతున్నాడు? పారలౌకికమైనటువంటి సుఖాలు అంటే ఏమిటి? ఇప్పుడు శాస్త్రవిహితమైన కర్మలు, పూజ చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా దేనికోసం? పైన ఏదో పుణ్యం మూట కట్టుకోవడం కోసమేగా. కాబట్టి అవన్నీ కూడా తనకు సమర్పించమని చెప్పాడు. అంటే ఇహలౌకికమైన సుఖాలు తనకు సమర్పించమని మొదటి అడుగుగా అడిగి, రెండవ అడుగుగా పారలౌకిక సుఖాలు సమర్పించమని అడిగి, మూడవ అడుగుగా తనను తానే సమర్పించమని చెప్పాడు. ఆత్మ సమర్పణం చేయడమే శరణాగతి. తపస్సు చేసిందంతా తనకు అర్పించమన్నాడు కదా. తపస్సు అంటే ఏంటి? అన్నిటికన్నా మించిన తపస్సు వేరే ఏది లేదు. శరణాగతి. శరణాగతి అంటే ఆత్మ సమర్పణం చేసుకోవటం కదా. ఫుల్ సరెండర్ అంటే ఏదో గన్ను పెట్టి పేలిస్తే చేతులు పైకెత్తడం కాదు. ఎవరు పేల్చకుండానే స్వామి నాకు నేను రక్షకుడు కాదయ్యా అంటూ రెండు చేతులు ఎత్తి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, మూడోసారి జై శ్రీమన్నారాయణ అన్నప్పుడు చేతులు ఎత్తుతాం. దేనికి? శ్రీమన్నారాయణ నాకు నేను రక్షకం కాదయ్యా, నీవే రక్షకుడు అని చేతులు ఎత్తేసేయటం. నా యొక్క రక్షణకు నేను సమర్థుడను కాను అని చెప్పటం. అదే శరణాగతి. అందుకే చేతులు ఎత్తడం. అదే హ్యాండ్స్ అప్ అనగానే సరెండర్ అయిపోవడం, కంప్లీట్ సరెండర్ అని అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఇలాంటి పిల్లలకు అర్థం కావాలంటే. అది ఇక అలా 3 అడుగులు మనల్ని కూడా కోరుకున్నాడు ఆ స్వామి. ఇదే వామనమూర్తిగా వచ్చి బలిచక్రవర్తిని 3 అడుగులు ఇవ్వటంలో ఉన్నటువంటి రహస్యం అన్నమాట. ఇక అలాగే చూడండి, పైగా అది కొలవటం కూడా ఏదో ఇంద్రుడి కోసం అనుకోవటం లేదు. ఎందుకోసం వెళ్ళాడు? ఎవరిని? సాక్షాత్తు శ్రీయపతి ఆయన అంటే లక్ష్మీదేవికి భర్త, అంటే ఐశ్వర్యానికి ఇచ్చేటువంటి లక్ష్మీదేవికి భర్త. ఆయన దగ్గర ఏమన్నా కొదవా? కానీ యాచకుడులాగా వెళ్ళాడు. ఎందుకోసం వెళ్ళాడు? యాచకుడులాగా సాక్షాత్తు లక్ష్మీపతి అయి ఉండి. ఒక విషయం తెలుసా, మనకి యమధర్మరాజు ఎలా అంటే ఈ లోకంలో అన్నిటికన్నా హీనమైనది ఏమిటి అని చెప్పి ధర్మరాజును అడిగారట. యమధర్మరాజు అడిగితే ధర్మరాజు చెప్పాడు కదా, ఒకటి గడ్డి పరక, అన్నిటికన్నా తేలికైంది గడ్డి పరక. 2 దూరి ఫంట ఎక్కిపోతుంది, అవునా? అలాంటిది తేలిక. మూడవది యాచకుడట. అంటే దేహి అని ఎప్పుడైతే ఎవరినైనా అడుగుతామో అంతకన్నా నీచత్వం తేలికైనది ఇంకా లేదు. అందరూ అసహించుకొని ఏవగించుకునేటువంటిది ఏమిటి అంటే అడుగుకోరు. సాక్షాత్తు లక్ష్మీపతి భర్త అయి ఉండి తాను అడుగుకుంటున్నాడని యాచిస్తున్నాడు బలిచక్రవర్తిని. దేనికోసం? మన కోసం. అసలు నిజానికి మనం అడగాలి, నాయన ఈ 3 నీవే గ్రహించి మమ్మల్ని అనుగ్రహించవయ్యా. ఏ 3? యలౌకిక సుఖాలు, పారలౌకిక సుఖాలు, ఆత్మ సమర్పణ అన్ని నీకే చేస్తున్నాం స్వామి, నీవు మాకు ఆకార త్రయాన్ని అనుగ్రహించవయ్యా. మనం ప్రార్థన చేయాలి, మనం యాచన చేయాలి. ఆకార త్రయం అంటే ఏంటి? 3 ఆలతో స్టార్ట్ అవుతాయి. ఏంటి? అనన్య శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం. అంటే అనన్యాహ శేషత్వం ఆయనకే చెంది ఉన్నాం, ఇంకెవరికి చెందలేము. మంగళవారం, గురువారం, సోమవారం వేరే వేరే దేవుడికి ఏం చెందలేము. ఒక్కడే శ్రీకృష్ణ స్వామికే చెంది ఉన్నాం. అనన్యాహ శేషత్వం ఆయనకే చెంది ఉన్నాం. ఏవకార
శేషత్వం, అనన్య శరణత్వం. ఆయనే మనల్ని రక్షించేటువంటి వాడు, వేరెవరూ లేరు రక్షకులు మనకి, ఆయనే రక్షకుడు. అనన్య భోగ్యత్వం, భోగ్యత్వం అంతా కృష్ణయ్యతోనే. లౌకికమైన విషయాలు టీవీ చూస్తే సంతోషం, సిరీస్లు చూస్తే ఆనందం, ఇవి సినిమా చూస్తే సంతోషం, ఇవి కాదు. ఎందులో రావాలి ఆనందం సంతోషం? అంతా కృష్ణయ్యతోనే ముడిపడి ఉండాలి. గోలకు వస్తే ఆనందం, ఆయన కీర్తిస్తే ఆనందం, ఆయన చూస్తే ఆనందం, ఆయన దువ్వ పెడితే ఆనందం, ఆయనకి నివేదన ప్రసాదం ఇలాంటి పదాలు వాడడం అవసరం లేదు. ఆయన ఎటువంటి వాళ్ళని చిన్న పిల్లవాళ్ళగా వచ్చాడు మన ఇంటికి. మనం పిల్లలు ఎలా చూసుకుంటాం? బొవ్వ పెడతానా నాన్న అని పిలుస్తామా? అన్నం పెడతారా అంటామా? పిల్లల దగ్గరకు వచ్చేటప్పుడు భాష మారిపోతుంది, ముద్దు కదా. బొవ్వ పెడతారా నాన్న? పెడతా, తింటావా? తింటావా అంటాం, అవునా? అలా చూడాలి కృష్ణయ్యను కూడా. ఇంత రూపంలో వచ్చాడు కదా పాపం. మనం పెడితే తింటాడు, పెట్టకపోతే కూర్చుంటాడు. మనం ఎలా తింటాడా? పిల్లవాడు ఆకలి అని అడగడం కూడా తెలియనటువంటి పిల్లలకి తల్లి పాలిస్తేనే తాగుతాడు. టైం చూసుకొని, టైం చూసి మనం పెట్టాలి. వాడు ఎవరిని అడుగుతాడా? ఆయన అంతకన్నా చిన్న పిల్లవాడు కదా. ఇంకా వాళ్ళ కథలన్నీ కదులుతారు, ఈయన కథలను కూడా కదలడు పాపం. అలాగే ఉంటాడు. ఎంత ప్రేమగా చూసుకోవాలి కదా. అలాంటి ఆ స్వామిని ప్రేమగా చూసుకోవాలి. ఆయనకి ఈ 3 కావాలి, మనం ప్రేమగా అడగాలి. అలాంటి స్వామిని మనం యాచించాల్సింది పోయి ఆయన పోయి మన కోసం యాచకుడయ్యాడు. చూడండి ఎంత విశేషం ఇది, ఎంత విచిత్రం, ఎంత వాత్సల్యం, మనం అంటే ఎంత ప్రేమ. అది కూడా చిన్నపిల్లవాడిని అమ్మ పక్కన పట్టుకోబెట్టుకొని, పిల్లవాడు ఏమి భయపడ్డు, కానీ అమ్మే మధ్యలో నిద్రలో కూడా చేయి వేస్తుంది, వెంటనే ఇలా చిచ్చుకొడుతుంది. వాడేం లేవడు, వాడేం ఆడకూడదు, కానీ తానే చిచ్చుకొడుతుంది. ఎందుకు? దగ్గరికి పొలివి తీసుకొని దగ్గరికి పొత్తిళ్లలోకి అగ్ని పెట్టుకొని ప్రేమ చూపిస్తుంది. అలాగే త్రివిక్రముడిగా పెరిగినటువంటి స్వామి ముల్లోకాలను కొలిచేటప్పుడట అన్ని లోకాల మీద తన పాదాన్ని స్పృశించాడు. ఎందుకు? వీళ్ళందరూ బాగున్నారు లేదా తడిని చూసుకుంటున్నాడు స్వామి. ఎవరు తనని ఆశ్రయించిన వారా ఆశ్రయించలేదా అని చూడరా, కాడు రోడ్డు అని చూడరా, పొట్ట గొట్ట అని చూడరా, నీళ్ళ సముద్రం అని చూడరా, ఏమి చూడరా. మంచివాడా చెడ్డవాడా, వశిష్ఠుడా చండాలుడా, ఎటువంటి భేదాలు చూడరా. అందరి మీద సమానంగా తన పాదాలు మోపాడు. ఈ భూలోకాలన్నీ కొలిచాడా, కింద ఊర్ధ్వలోకాలు కొలిచాడు, అధోలోకాలు కొలిచాడు, అన్నిటి మీద పాదం మోపాడు. దేనికి పాదం మోపడం? అమ్మ చెయ్యి వేసి బిడ్డని దగ్గర జరుపుకున్నట్టుగా ఆయన కూడా అంత ప్రేమగా చూసుకుంటాడు. అంటే అది తన కోసమే అంట, బిడ్డ కోసం కాదు, తన కోసమే తల్లి పొదుపుకుంటుంది. అలాగే ఆ త్రివిక్రముడిగా వచ్చిన స్వామి కూడా తన కోసమే అన్నట్టుగా మనందరినీ స్పృశించాడు. అలాంటి స్వామి వైభవం ఎంత గొప్పదో కదా అని అంటున్నారు. అలాగే అలాంటి అంత గొప్పవాడి యొక్క నామం పాడాలి కదండి. అంత గొప్పవాడిని ఏమంటారు? ఉత్తమని పేరు పాడేది. మరి ఉత్తముడే కదండి. సాధారణంగా లోకంలో 5 రకాలు ఉంటారట. అధమాధముడు, అధముడు, మధ్యముడు, ఉత్తముడు, ఉత్తమోత్తముడు. ముందుగా అధమాధముడిని చూద్దాం. నాకు 2 కళ్ళు పోయినా సరే వాడికి కూడా 2 కళ్ళు పోవాలి అనుకుంటాడట అధమానముడు. అవునా? అధముడు అంటే ఎవరు? నాకు కన్ను పోయినా పర్లా, వాడికి కూడా 1 కన్ను పోవాలి అనుకుంటాడట అధముడు. మధ్యముడు ఎవడు? వాడికి ఏమన్నా కానీ నాకేం కాకూడదు, లేదా నాకు ఏం కాకూడదు, వాడికి ఏం కాకూడదు అనుకుంటాడు, వాడు అధముడు. ఉత్తముడు ఎవరు? సరేలే నేను బాగుండాలి, వాడు కూడా బాగుంటే పర్వాలేదు అనుకుంటాడట ఉత్తముడు. ఉత్తముడు ఏమనుకుంటాడో తెలిసిన, నేను పాడైపోయినా పర్వాలా, వాడు బాగుండాలి, ఎదుటి వ్యక్తి బాగుండాలి అనుకుంటాడు. ఎవరు అలాంటి ఉత్తమోత్తములు చెప్పండి ఒక ఉదాహరణ. ఈ కలియుగంలో, ఈ లోకంలో మన మధ్య అవతరించిన అటువంటి ఉత్తమోత్తములను ఎవరైనా చూపిస్తారా? నేను పాడైపోయినా పర్వాలేదు, మీరందరూ బాగుండాలని. ఎవరు? రామానుజులు గారు. వెరీ గుడ్, బాగా పనిచేస్తుంది వస్తున్నటువంటి రామానుజుల వారు. తాను నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఆసక్తి కలిగిన వాళ్ళందరూ కూడా పరమపదం చేరుకోవాలని ఆచార్యుల వారు ఆజ్ఞ ఇచ్చారు. ఎవరికి చెప్పకూడదు ఈ మంత్రాన్ని. నువ్వు అన్నా కూడా తాను చెడిపోయినా పర్వాలేదు, అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి మన ఎంబెరుమానారు. నిజంగా ఆనాడే ఆయనకి ఎంబెరుమానారే అని తిరునామం వచ్చింది వాళ్ళ ఆచార్యుల ద్వారా. ఆహా, ఎంబెరుమానారే మమ్మల్ని అందరినీ ఏరుటకు వచ్చినటువంటి వాడుగా అని అన్నారు. ఈ వివరం ఆయన నోటి ద్వారా తెలుసుకోగానే ఆచార్యుడైన పెరియ తిరుకొట్టియూరు నంబి గారు అలాంటి ఎంబెరుమానాలు, తిరుప్పావై జీయర్ అని పేరు కాంచినటువంటి ఎంబెరుమానాలు, ఉడయవర్లు, గోదాగ్రజులు, కోయిలన్న అయినటువంటి మన రామానుజులు గారు ఉత్తమోత్తములు. ఇక్కడ పాసుల విషయంలోకి వస్తే మన వామనమూర్తి ఉత్తమోత్తముడు అంటూ ఉత్తమన్ పేరు పాడి. సో ఈ రోజు మనకి ఇచ్చిన నామం ఏమిటి? గోధుమ ఉత్తమన్.
ఉత్తముడా అంటుంది. సో రేపు ఉదయం మళ్ళీ మనం తిరుప్పావే పాత్రలు అన్వయించేంత వరకు ఏ నామం పట్టుకోవాలి చెప్పాలి, ఉత్తమన్. చెప్పింది గోదమ్మ. అంతరార్థం ఏమిటంటే మనలో భక్తి జ్ఞానము పెంపొందాలి, ఆ స్వామిని ఆచార్యుని ఆశ్రయించాలి, ఆచార్యుల ద్వారా శ్రీ సూక్తులు గ్రహించాలి. ఇవన్నీ నాకు చెప్పింది. ఇక ఈ రోజు చెప్పిన నామం ఉత్తమన్ అనే తిరునామం అనుగ్రహించింది. ఇక ఒక దివ్యదేశం చూస్తున్నామా? ఈ రోజు నిన్న దివ్యదేశం ఏంటి, ఈ రోజు దివ్యదేశం ఏంటి? వామనుడు కాబట్టి త్రివిక్రముడుగా పెరిగారన్నారు. మనకు దివ్యదేశాల్లో 3 దివ్యదేశాలు ఉన్నాయండి. త్రివిక్రమాకారంలో దర్శనమిచ్చే దివ్యదేశం. आनंदस्य परम नमः
గోవింద బౌద్ధ కల్కి హరి గోవింద నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోవింద. సెల్వ పిళ్ళై ఆయన తమిళంలో పిలుస్తాడు.